హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మనమందరూ హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. దానికోసం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత సపోర్టు దొరికినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎంత హ్యాపీగా ఉందంటే నా మన నా మొఖం చూసారా వెలిగిపోతోంది. మంచి మంచి కామెంట్స్ పెట్టిన వాళ్ళకి, అలాగే ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఆహ్, న మీ మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి హెల్తీ రెసిపీస్ చేయాలని కోరుకుంటున్నాను. హ్మ్. అయితే ఈరోజు మంచి హెల్తీ రెసిపీ తోటి మొదలు పెడదామండి. నేనేం చేస్తున్నానో మీకు చూపిస్తాను. వివరంగా చూపిస్తాను. చూసి మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి. ఆహ్, సింపులే అని అనుకోకండి. చాలా రుచిగా ఉంటుంది. ఏ ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఉప్మా అనేది బొంబాయి రవ్వతో చేస్తారు. గోధుమ రవ్వతో కూడా చేస్తారు. నేను ఎర్ర గోధుమ రవ్వతోటి చేస్తున్నాననమాట. ఎర్ర గోధుమ రవ్వ ఉప్మా చేసుకుందాము. రుచి చాలా బావుంటుంది. హెల్తీగా చేసుకుందాం అది గూడా. నేనేదైనా కూడా హెల్తీగా చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాననమాట. హెల్తీగా చేసుకోవడం నాకు చాలా ఇష్టము. అందుకని అలా చేసుకుంటాను. మా పిల్లలకు కూడా అలాగే చేసి పెడుతూ ఉంటాను. వాళ్ళకి కూడా అలాగే ఇష్టమనమాట. దీనికి కావాల్సినవన్నీ నేను ఇక్కడ పెట్టుకున్నానండి. చేసేటప్పుడు ఒక్కొక్కటి వేసేటప్పుడు మీకు చూపిస్తూ ఉంటాను. అయితే ఆహ్, ఇదిగోండి నేను కావాల్సినవి ఇందులో వేసేసుకుంటున్నాను. ఇవి జీడిపప్పు కూడా తీసుకుందామని ఇందులో వేసేసుకుంటున్నాను. కొద్దిగా కావాలి. కొంచెం కావాల్సినవి తీసుకొని మిగిలింది దీంట్లో వేసుకుంటా. ఇది కూడా తీసి చూపిసి కట్ చేస్తాను. ఇది ఎర్ర గోధుమ రవ్వ అనమాట. ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం చేస్తారు కదా! ఆ రవ్వ అనమాట ఇది. ఇది కొంచెం రేట్ ఎక్కువే ఉంటుందండి. మామూలు బన్సీ రవ్వ కంటే కూడా ఇది కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి ఇది మంచిదని చెప్తూ ఉంటారు. మా అమ్మ వాళ్ళందరూ కూడా ఇదే వాడతారండి. ఇవన్నీ కూడా విడివిడిగా పడేయకుండా ఇలా ఇలా పెట్టేస్తే అక్కడ ఇక్కడ పడేయకుండా ఉంటుంది. చెత్తబుట్టలో వేసేసి ఇదిగోండి ఈ రవ్వని కొంచెం ఏదైనా ఉన్నాయంటే కనుక తీసేసుకోండి. నల్ల నల్లగా ఏదైనా ఉన్నాయంటే కనుక చూసేసుకుని ఏరేసుకోవాలన్నమాట. చూసారా? దీంట్లో ఏం లేదు, అంతా బాగానే ఉంది. అయితే మీకు ఇంకోటి చెప్పాలి. ఈ రవ్వ ఎక్కువ తెచ్చుకుని పెట్టుకుంటే నిల్వ ఉండదండి. తొందరగా పురుగు వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ ఎక్కువ తెచ్చుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మీరు. ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి. మామూలుగా విడిగా పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉండదు. తొందరగా పురుగు పట్టేస్తుంది. నాకు ఇక్కడ హైదరాబాద్లో ఎక్కువగా దొరకదండి. చాలా తక్కువగా దొరుకుతుంది. దొరికినప్పుడే తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. నేను హాఫ్ కిలో తెచ్చుకుని పెట్టుకుంటాను. అయిపోయినప్పుడు మళ్ళీ తెచ్చుకుంటాను. ఊరెళ్ళినప్పుడు ఆహ్, ఎక్కువ మోతాదులో తెచ్చేసుకునే వాళ్ళము. తెచ్చుకుంటే అది ఊరికే పురుగు పట్టేసేదనమాట. అప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టాలనే ఐడియా లేకుండే ఆహ్, ఊరికే పురుగు పట్టేస్తూ ఉండే. ఇలాగా తుట్టలుగా కట్టుతుంది కదా! అలా కట్టేసేది. అవన్నీ డస్ట్‌బిన్‌లో ఏసేవాళ్ళము. అలా అయిపోయేదనమాట. ఇప్పుడు బూజు పట్టినవి, పురుగు పట్టినవి ఎవరు వాడరు కదండీ! ఎవరు వాడతారు? అందరూ హెల్త్‌కి ఆలోచిస్తారు కదా! హెల్త్ పరంగా మంచిది కాదన్న విషయం అందరికీ తెలుసు. నిన్నొక కామెంట్ వచ్చిందండి. ఇది దేనికి అంటే అల్లం చట్నీ చేశాను గదా! అల్లం చట్నీ, మెంతి కారం, అల్లం చట్నీ చేశాను గదా! మెంతి కారం చేసినప్పుడు అల్లం చట్నీ చేశాను. ఆ వీడియోకి మీ అందరి సపోర్ట్ చాలా బాగా దొరికిందండి. నాకు మంచి మంచి లైక్స్ వచ్చినియి. సపోర్ట్ చేశారు. మంచి కామెంట్స్ పెట్టారు. అందరికీ మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే నేనసల ఎక్స్‌పెక్ట్ చెయ్యలేదు. నిజం చెప్తున్నాను. నాకు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడమే తెలుసండి. లోపలొకటి, మనసు బయటొకటి మాట్లాడడం నాకస్సలు తెలీదు. బై నేచర్ ఇంతే. చిన్నప్పటి నుంచి నేనింతే. ఏదైనా మనసులో అనుకున్నానంటే టప్పన బయటకొచ్చేస్తదనమాట. మీ అందరితో కాకుండా నేను ఇంకెవరితో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇంతమంది అభిమానంగా చూస్తున్నారు అంటే, ఇంతమంది నన్నింత సపోర్ట్ చేస్తున్నారు అంటే, మీ అందరికీ నేను షేర్ చేసుకోవాలి కదా! ఉన్నదున్నట్లు చెప్పాలి కానీ, ఫేక్‌గా అనేది ఉండకూడదు కదా!
నా నేచరే అంత. ఎప్పుడు ఏదైనా మనసులో ఏదనిపిస్తే అది టప్ అని మనం అందరూ ఫ్రెండ్స్ లాగా నేను చెప్పేస్తూ ఉంటాను. దానికి మీరు ఒక బ్యాడ్ కామెంట్స్ పెట్టడము, ఏదో భూతద్దాల్లో చూడడము అట్లాంటివి చూడకండి దయచేసి. ఎందుకంటే అందరూ హెల్త్ పరంగానే ఆలోచిస్తారు. హెల్త్ బావుండాలనే ఆలోచిస్తారు. నేను ఇంతకి చెప్పడం అసలు విషయం చెప్తాను. ఇది అల్లం చట్నీలో బెల్లం వేశానండి. ఆ బెల్లం అనేది లేత చెరుకు ఉంటుంది గదా! ఆ లేత చెరుకు వల్ల పైన చిన్న చిన్న పొట్టు పొట్టులాగా ఉంది. తెల్ల తెల్లగా ఉంది అని చెప్పాననమాట. తెల్ల తెల్లగా ఉన్నంత మాత్రాన అది బూజేం పట్టలేదండి. బూజు పట్టింది నేను కూడా వాడను నేను. నాకు కూడా తెలుసు. ఒక కామెంట్ వచ్చిందనమాట. దానికోసం చెప్తున్నాను. అట్లాంటి బూజు పట్టినవి, పాడైపోయినవి అట్లాంటివైతే వాడనండి. నాకు గూడా తెలుసు. అయితే ఆ పైన తెల్ల తెల్లగా పొట్టు పొట్టులాగా ఉంటుంది గదా! లేత చెరుకుది. ఆ పొట్టు పొట్టు కొంచెం కొంచెం ఇవి తాటాకులు అవన్నీ ఉన్నాయన్నమాట దాని మీద. అందుకని అది కడిగేసుకొని నేను వేసుకున్నాను. వేస్ట్ చేయకూడదనే ఉద్దేశంతోటి అలా కడిగేసుకొని వేసుకున్నాను. ఆ పచ్చడి ఏమీ పాడైపోదండి. అండ్ పచ్చిమిరపకాయలు వేసినా కూడా అస్సలు పాడవదు. ఎందుకంటే నేనెప్పుడు చేస్తూ ఉంటాను. నాకు ఈ రోజేం కొత్త కాదండి. వంట చేయడం అనేది ఇవాళ వంట చేయట్లేదు నేను. ఒక 30 ఏళ్ల నుంచి నేను వంట చేస్తున్నాను నేను. అందుకని నాకేం పెద్ద కొత్త ఏం కాదు వంట చేయడం. ఏది ఎలా వాడితే బావుంటుందనేది నాకు తెలుసు. అందుకని దయచేసి మీరందరూ ఏమి అనుకోవద్దు. ఇంత చెప్తున్నాను కదా అని చెప్పి ఏమనుకోవద్దు. ఎందుకంటే నా మనసులో మాట మీకు చెప్తేనే మీకు అర్థమవుతుంది. లేకపోతే మీకు అర్థమవ్వదు కదా! అందుకని చెప్తున్నాను. ప్లీజ్ దయచేసి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసి వెళ్ళిపోండి. అంతేగాని ఏదో పని పాట లేకుండా ఛానల్‌లోకొచ్చి ఏదో ఊరికే ఒక కామెంట్ రాసేసి వెళ్ళిపోదామని మాత్రం అస్సలు అనుకోకండి. నేను చెప్తున్నాను మీకు. దయచేసి చెప్తున్నాను. మీరు అపార్థం చేసుకోకండి. సరే ఇంకొకటి కూడా చెప్తాను. ఈ ఉపవాసం గురించి కూడా కామెంట్ చేశారండి. ఈ ఉపవాసాలు ఉన్నదానికి పొద్దున్నుండి నేను పదే పదే చెప్తున్నాను. వీడియోలు పూర్తిగా చూడకుండా ఏదో మధ్యలో అరాకొరా చూసేసి ఫస్ట్‌లోను, లాస్ట్‌లోను చూసేసి వచ్చి కామెంట్ చేస్తూ ఉంటారు. అయితే అలా కామెంట్ చేయడం వల్ల ఎదుటి వాళ్ళకి చాలా మనసుకు నొచ్చుకుంటాం గదా! అట్లాంటి కామెంట్స్ పెడితే. ఇప్పుడు ఉపవాసం అనేది నక్తాలు చేసినప్పుడు పొద్దునుండి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి, సాయంత్రంలో మనం చేసుకుని దేవుడికి నివేదన చేసి చేస్తాం. అలా అని ఇన్నిన్నయితే నేనెప్పుడు చేయనండి. నేను చెప్తూనే ఉంటాను. ఎంత కావాలో ఆ రోజుకి తినడానికి సరిపడా కొద్ది కొద్దిగానే చేస్తాను. అంతే తప్పించి ఎక్కువ ఏం చేశాను. ఆ రోజు పకోడీ చేసిన దానికి గూడా ఇట్లాంటి కామెంట్స్ పెడితే ఏం చెయ్యాలో నాకర్థం గాలేదు. ఉపవాసం ఉండి టెంప్ట్ అవ్వడం మనుషులమండి. టెంప్ట్ అవ్వకుండా ఎట్లా ఉంటాము? నెల రోజుల నుంచి అప్పుడే దాదాపు నెల రోజులు అవ్వొస్తుంది. నెల రోజుల నుంచి నేను ఉపవాసం ఉంటున్నాను. బయటికెళ్ళట్లేదు. వెళ్ళినప్పుడు వాసనలొస్తాయి. నా మనసులో మాట నేను చెప్పేసాను. ఫ్రాంక్‌గా చెప్పాను నేను. దాచుకోకుండా చెప్పాను. ఇలా అనిపించిందని చెప్పాను. అనిపించిన తర్వాత బయట కొనుక్కోలేదు. ఇంట్లోనే చేసుకొని నేను ఇంట్లోనే చేశాను. ఇలాగే చేసుకోవాలని చెప్పాను కూడా నేను. ఇలా చేసుకుంటే బావుంటుంది. బయట కొనుక్కోకూడదని మీనింగ్ వచ్చేలాగే కదా చేసింది నేను. బయట కొనుక్కొని తిన్నాను అని చెప్పలేదు. అండ్ నేను ఉపవాసం ఉండి అల్లం వాడొచ్చు. ఉల్లి, వెల్లుల్లి కూడా అసలు ఏం వేయలేదు కదా! ఇప్పటిదాకా ఉల్లి, వెల్లుల్లి లేకుండానే చేస్తున్నాను. అన్నీ మంచి మంచి హెల్తీ రెసిపీస్ చేస్తున్నాను. అవన్నీ కనిపించట్లేదు. ఏదో ఒకటి కనిపిస్తది. అది పట్టుకొని ఏలాడతారు. ఏంటండి ఎక్కడికెళ్తున్నాం మనం? నాకర్థం కావట్లేదు. ప్లీజ్ దయచేసి అలా అనుకునే వాళ్ళు ఎవరు నా ఛానల్‌లోకి రావద్దు. చూడొద్దు. ఓకేనా? ఈ నెగెటివ్ కామెంట్స్ పెట్టకండి. మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఓకేనా? ఇంత మాట్లాడేశాను కదా! ప్లీజ్ ఏమనుకోకండి. సరే ఇప్పుడు మనం ఈ రవ్వతోటి ఉప్మా చేసుకుందాము. హెల్తీ రెసిపీ చేసుకుందాము. హెల్తీగా ఉప్మా చేసుకుందామునండి. ఇవన్నీ పక్కన పెట్టేద్దాము. కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. మీకు దగ్గర నుండి చూపిస్తా. ఇంకా ఫటాఫట్ మనం చేసేసుకుందామండి. లేట్ చేయకుండా, ఆలస్యం చేయకుండా మనం వారణాసి వంటింట్లో హెల్తీ ఉప్మా చేసేద్దాం. మీకు కనిపించాలంటే నేను కెమెరా యాంగిల్ మార్చాలి కాబట్టి ఒక నిమిషం ఉండండి ప్లీజ్. ఇదిగోండి స్టవ్ వెలిగించేసుకుందాము. మూకుడు పెట్టేసుకున్నా. చూసారా స్టవ్ వెలిగించాను. మూకుడు పెట్టేసుకున్నాను. అయితే ఇప్పుడు ఇదిగోండి దీంట్లో చూసారా ఇవి ఫ్రోజన్ బఠానీ అనమాట. నేను ఈ బఠానీ కూడా
ఇలా ఫ్రీజర్లో పెట్టుకుంటాను. సీజన్లో వచ్చినప్పుడు తీసేసుకుంటాను, తీసుకుని ఇలా ఇలా పెట్టుకుంటాను. చూడండి, ఇవి కొంచెం నీళ్ళు పోసుకుని కడిగేసుకుని, చూసారా ఐస్ కట్టేసింది, ఎలా ఐస్ కట్టేసిందో. బఠానీ వేసుకుని మనం మంచిగా ఉప్మా హెల్దీగా చేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ బఠానీ దొరుకుతుంది కాబట్టి దొరికినప్పుడు నేను మళ్ళీ ఇలాగే చేసుకుని పెట్టుకుంటాను. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, చూపిస్తాను నేను. ఓకేనా? ఇదిగోండి, కడిగేసుకుని తెచ్చుకుంటాను. నీళ్ళు పోసేసి పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు మనం మూకుడు స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకున్నాం కదా. సారీ, మాటలు అలా కొంచెం కొంచెం తడబడుతూ ఉంటాయి. వాటిని అన్నింటిని కూడా తప్పుగా తీసుకోకండి ప్లీజ్. సహజం కదా ఎవరికైనా కూడాను. ఇది హెల్దీగా చేయడానికి కోసం అని చెప్పి నేను నెయ్యి వేసి చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. నేనైతే కొద్దిగా నెయ్యి వేసాను. ఆవాలు చిట్టుబట్టలు ఆడుతున్నాయి కదా. ఇప్పుడు శనగపప్పు కొద్దిగా వేద్దాం. మా అమ్మాయికి పప్పులు అంటే ఇష్టం అండి, అందుకని పప్పులు నేను వేస్తాను. మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి, ఎవరెవరు ఎంత తింటారనేది దాన్ని చూసుకుని వేసుకోండి. ఒకసారి కలిపేద్దాం. పోపు వేయించేది కొంచెం మాడిపోకుండా వేయించుకోవాలండి. మాడిపోతే రుచి బాగుండదని మీ అందరికీ తెలిసినదే కదా. ఇదిగోండి, ఇది బాదాం ముక్కలు, అలాగే జీడిపప్పు ముక్కలు వేయించుకుందాం వేసి. ఇదిగోండి, ఇది నువ్వుల పప్పు. నువ్వులు కాదండి, నల్ల నువ్వులు ఎలాగో వేయం కాబట్టి తెల్ల నువ్వులు వేస్తాము. ఆ తెల్ల నువ్వులు చిరుచేది వస్తుంది. నువ్వుల పప్పు అని అడిగితే దొరుకుతుంది అనమాట. ఆ పప్పు కమ్మగా ఉంటుంది, చేదు అనేది ఉండదు. అయితే ఇప్పుడు కొద్దిగా వేగుతుంది కదా. జీలకర్ర ఆప్షనల్ అండి, కావాల్సిన వాళ్ళు వేసుకోండి, అక్కర్లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. అల్లం మాత్రం కంపల్సరీ. ఇదిగోండి అల్లం, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు. ఇది నేను ఇలాగా ఆరబెట్టుకుని, ఎక్కువగా ఉన్నప్పుడు ఆరబెట్టుకుని ఇలా స్టోర్ చేస్తూ ఉంటాను అనమాట. ఇలా ఉంది, పాడైపోయింది, వేస్తున్నారు, ఇట్లాంటివి చెప్పకండి అని చెప్పి మాత్రం కామెంట్ చేయకండి. ఎందుకంటే ప్రతిదీ పోతద్దల్లో చూస్తున్నారు, అందుకని నేను ప్రత్యేకించి చెప్తున్నాను అనమాట. ఏది వేస్ట్ చేయకూడదు. అలా అని పాడైపోయినవి ఏం చెయ్యనండి, పాడైపోయినవి చేస్తాను నేను కూడా. మేము తినేదే కదా ఇది, మేమేం పారేసుకునేది కాదు, తినేదే. అందుకని హెల్దీగానే చేస్తాను. ఆ కరివేపాకు వేసేసుకున్నాను. ఇప్పుడు మనం విదేశాలకు పంపించే పిల్లలకి ఏం చేస్తాం, శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసి ఇలాగా పొడి చేసి పంపిస్తాం కదా. అలాగే ఇది ఆరిపోయిందనమాట. కొద్దిగా ఇంకొక రోజు అయితే ఎండిపోతుంది. ఇదిగోండి, ఇలా వేగిపోతుంది కదా చక్కగాను. ఇప్పుడు మనం కడిగి పెట్టేసుకున్న నీళ్ళు పోసుకున్నాను. ఇదిగోండి, దీంట్లో నీళ్ళు పోసుకుని పెట్టుకున్నాం కదా. ఈ బఠానీ కూడా వేసేసి ఒక్కసారి వేయించేసుకుందాం. ఇలా కలిపేసుకున్నాం. ఇప్పుడు కాస్త ఈ క్యారెట్కు తురుముకుని పెట్టుకున్నాను. క్యారెట్ తురుము పెట్టుకున్నది వేసేసుకున్నాను. ఈ కొద్దిగా ఉంచాలండి, పైన వేద్దామని చెప్పి కలర్ బాగుంటుందని ఉంచాను. అది వేగకపోయినా పర్వాలేదు, క్యారెట్ అనేది. ఇప్పుడు ఉప్పు వేసేసుకున్నాం, సరిపడా ఉప్పు వేసేసుకున్నాం. కొంచెం వేస్తాను, సరిపోతుంది.
చేయి కడుక్కొచ్చాను, అందుకే కొద్దిగా అలా లేట్ అవుతుంటుంది మధ్య మధ్యలో. ఇదిగోండి వాసన గుమాయించేస్తుంది. చూసారా ఎంత హెల్దీనా. నేను ఇలా చేస్తానన్నమాట, ఏదైనా కూడా హెల్దీగా చేయాలని అనుకుంటూ ఉంటాను, ఇలా చేస్తానన్నమాట. ఇప్పుడు ఇది వేగుతుంది కదా, మనం నీళ్లు పోసుకుందాం ఉండండి దీంట్లో. నేను ఈ గ్లాస్తో చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఒక గ్లాస్ తోటి రవ్వ తీసుకుని చేద్దాం అనుకుంటున్నాను, అందుకని ఈ గ్లాస్ తోటి నీళ్లు పోసుకుందాము. ఇదిగోండి ఒకటి, ఇది నేను ఉప్మా కాబట్టి 3 గ్లాసులు నీళ్ళు పోసుకుంటానండి. అంటే ఇగో ఇలా పోసేసుకుంటాను 3 గ్లాసులు నీళ్ళు, 1కి 3 పోసుకుంటాను. 1కి 2 అయితే బాగా పొడిపొడిగా వస్తుంది అనమాట, 3 అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఉప్మా అనేది ముద్దగానే ఉంటుంది కాబట్టి ఇలా చేస్తున్నాను. దీంట్లో మనం ఉప్పు వేసేసుకున్నాము, ఇంకొకటి వెయ్యాలి. ఏంటది వేస్తాను ఉండండి. ఇదిగో కొద్దిగా పసుపు, తర్వాత ఇంకొకటి వేయాలి. హెల్దీగా చేసుకుంటున్నామని చెప్పాను కదా, హెల్దీ కోసం. ఇదిగోండి దగ్గర నుంచి చూపిస్తున్నాను, కలోంజీ పోపులో వెయ్యాలి. అప్పుడు నాకు గబక్కని మర్చిపోయాను, చూసారా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తానంటే ఇదే అనమాట. పోపులో వేయాలి, అప్పుడు మర్చిపోయాను, పక్కనే పెట్టుకున్నాను, మర్చిపోయాను. ఇప్పుడు వేసేస్తాను. కలోంజీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి, చాలా చాలా మంచిది వాడితే. అందుకని నేను ఈ మధ్యన ఎక్కువగా వాడుతున్నాను అనమాట దీన్ని. మీకు నచ్చిన వాళ్ళు ఏదైనా ఉంటే వాడాలి అనుకున్న వాళ్ళు ఇలాగా వేసుకోండి. దీనివల్ల రుచి ఏం పెద్దగా తేడా ఏం రాదు, కానీ హెల్త్ బెనిఫిట్స్ మాత్రం మెండుగా ఉన్నాయి. దీని గురించి ఒకసారి మీరు సెర్చ్ చేస్తే అర్థమవుతుంది. ఇవి నీళ్లు మరిగిన తర్వాత మనం రవ్వ పోసుకుందాం, ఓకేనా. చూసారా నీళ్ళు చక్కగా సలసలా మరిగిపోతున్నాయి మనం పెట్టుకునే నీళ్ళు. ఇదిగోండి ఈ గ్లాస్తోనే నీళ్ళు పోసుకున్నాం కదా, దీంతోటే రవ్వ వేసేసుకుందాము. భలే ఉంది అసలు. ఈ నీళ్ళన్నీ కొంచెం ఎగిరిన తర్వాత మూత పెట్టుకుందాము, ఎందుకంటే నీళ్ళతో పెట్టేసాం అనుకోండి పొంగిపోతుంది అనమాట. ఆ నీళ్ళన్నీ కింద పడిపోయి మళ్ళీ వేస్ట్ అవుతాయి. సో కొద్దిగా లో ఫ్లేమ్ పెట్టుకుందాం, మీడియంలో పెట్టుకుందాంలేండి. మీడియం పెట్టుకుని ఉడికించుకుందాం. ఇది నేను ఒక డబ్బాలో వేసేసుకుంటాను. చూడండి సో ఎంత బాగుందో. ఇలా హెల్దీగా చేస్తానన్నమాట ఎప్పుడు చేసినా కూడా. మామూలు ఉప్మా కూడా, బొంబాయి రవ్వ ఉప్మా కూడా ఎంత హెల్దీగానో చేస్తానండి. ఉప్మా అంటే అందరికీ ఇష్టం ఉండదు కదా, ఇలా చేసి చూడండి, అసలు భలే ఇష్టంగా తింటారు, చాలా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు ఉప్మా చేసుకోవాలనే అనిపిస్తూ ఉంటుంది. నీళ్ళన్నీ ఎగిరిన తర్వాత ఒకసారి చూద్దాం మళ్ళీ. ఇంకా చూసారా నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టుకుంటే మగ్గిపోతుంది చక్కగాను. సరిలా కలిపేసుకుని, ఒకవేళ మీరు రుచి చూసుకుని, రుచి చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అలా రుచి చూసేసుకుని ఉప్పు కారం ఏదైనా సరిపోలేదనుకోండి, పచ్చిమిరపకాయలు వేసేసుకోండి, కొద్దిగా అల్లమైనా తురుపు వేసుకోవచ్చు, మీ ఇష్టం. మీ కారం ఏది యాడ్ చేస్తారో అది యాడ్ చేసుకోండి. ఉప్పు కూడా ఏ టైంలో వేసేసుకుంటే మొత్తం అంతా ఇలాగా పట్టేస్తుంది అనమాట. ఇలాగ వేసేసుకుని కలిపేసుకున్నారనుకోండి, ఇలా మొత్తం అంతా రవ్వకంతా పట్టేస్తుంది.
మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇప్పుడేమీ రుచి చూడట్లేదు, నాకు అంచనా తెలుసు కాబట్టి వేసేసుకున్నాను. నేను ఇప్పుడు ఉపవాసం కదా, అందుకని నేనైతే రుచి చూడట్లేదు, మూత పెట్టేస్తాను. ఒకసారి ఎలా ఉందో చూద్దామండి. మూత తీసి ఇలా మధ్య మధ్యలో చూసుకోలేదనుకోండి అడుగు అంటేస్తుంది, మాడిపోతుంది. ఇంత చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. ఇంత హెల్దీ వంట వేస్ట్ అయిపోతుందంటే బాధ అనిపిస్తుంది కదా. ఇలా కలిపేసుకోండి. చూసారా, 1కి 3 నీళ్ళు పోసినా కూడా ఇలా ఇలా వచ్చిందనమాట. ఇంకొద్దిగా సేపు పెడదాము, పెడితే ఉడికిపోతుంది. ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టేసి అప్పుడు మళ్ళీ చూపిస్తాను. తీసి చూద్దాము. ఇదిగోండి, ఇంకా అయిపోయింది. పట్టుకుని కలిపేసేద్దాం. ఉడికిపోయింది చక్కగా. ఇట్లా కాస్త లైట్గా అడుగు అంటినా కూడా మూత పెట్టేసాం అనుకోండి, అసలు ఏది అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది. అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. నేను దీంట్లోకి కాంబినేషన్ అల్లం చట్నీ సూపర్గా ఉంటుందండి. అయ్యో, ఇదైతే ఒకసారి మూత పెట్టేసుకుంటాను. నేను ఇలాగా ఒక 5 నిమిషాలు ఇలాగే వదిలేస్తాను. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఈ ఉప్మాలోకి కాంబినేషను అల్లం చట్నీ సూపర్గా ఉంటుందండి. అల్లం చట్నీ బాగుంటుంది. తర్వాత దబ్బకాయ పొక్కించుకుంటాం చూసారా, అది కూడా ఎక్సలెంట్ అనమాట. చాలా 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 బాగుంటుంది. దబ్బకాయ పొక్కించుకున్నది ఇలాగా అల్లం చట్నీ సూపర్గా ఉంటుంది. తీయగా ఉంటుంది కదా, తీయగా పుల్లగా కారంగా ఉంటుంది కాబట్టి ఈ ఉప్మాలోకి ఈ కాంబినేషను అదిరిపోతుంది అనమాట. ఈరోజు ఇదే చట్నీ. అండ్ ఇంకొకటి చెప్పాలండి, దీంట్లో పచ్చిమిరపకాయలు వేసి నేను మిక్సీ వేశాను. ఒకసారి వీడియో చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి తప్పకుండా ఒకసారి చూడండి, వాచ్ చేయండి. పచ్చిమిరపకాయలు వేసినంత మాత్రం అస్సలు పాడవదండి. నేను చేస్తూ ఉంటాను ఎప్పుడూను. పచ్చిమిరపకాయలను నలిపేసుకుంటాం కదా, మిక్సీలో వేసేసుకుంటాము. వేసుకోకపోయినా ఈ లోపల ఉన్నంత వరకు ఏది పాడవదండి, చక్కగా ఉంటుంది. నెల రోజులైనా ఈజీగా నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. తడి లేకుండా మాత్రం చూసుకోండి. తడి స్పూన్లు, తడి చేతులు పెట్టకుండా చూసుకున్నారంటే అస్సలు పాడవకుండా ఉంటుంది. నేను చేస్తూ ఉంటాను ఎప్పుడు కాబట్టి నేను ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. పచ్చిమిరపకాయలు వేసినంత మాత్రాన, పచ్చివి వేసినంత మాత్రాన ఏం పాడవదండి. ఉప్పు తక్కువైతే పాడైపోతుంది, అది మాత్రం చూసుకోండి. సరేనా? ఇదంతా కొద్దిగా చల్లారిన తర్వాత నేను ఇక్కడ పెట్టి చూపిస్తాను. ఓకేనా? ఇదిగోండి, ఇది కొంచెం చల్లగా అయింది. చూడండి, ఆ గదిలో ఉంది చూడన్నా, గదిలో ఉంది చూడన్నా, గదిలో ఉంది అమ్మ, అప్పుడు ఉంది అమ్మ. ఇదిగోండి, చూసారా, ఒక 5 నిమిషాలు వదిలేస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట. మొత్తం అంతాను కలిపేసుకోవడమేను. ఇంకా 3కు కొద్దిగా నీళ్లు పోసుకున్నా కూడా పోసుకోవచ్చు. ఇదిగోండి, ఇట్లా అనమాట. చూసారా, ఇట్లా వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఫైనల్గా ఇది వేసేసుకుందాం. మిగిలిన క్యారెట్ తురుము కూడా వేసేసుకుందాం, వేస్ట్ చేయక్కర్లేకుండా ఇలా వేసేసుకుందాము. అంతే. నేనైతే బాక్స్ అయితే సర్దేయాలి ఇప్పుడు, సర్దుతాను. అమ్మ అక్కడ ఉంది, ఆ గదిలో ఉంది చూడు, అక్కడ ఉంది చూడు. అయితే నేను చెప్పాను కదా, ఇదిగోండి అల్ల పచ్చడి బాగుంటుంది దీంట్లోకి. అలాగే ఇవి మిరపకాయ ముక్కలు కట్ చేసి ఉప్పు, నిమ్మకాయ పిండి పెట్టుకున్నాను. ఇది కమ్మటి పప్పుల్లోకి కొరుకు తింటే చాలా చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది అనమాట. ఇది కూడా నంచుకోవచ్చు దీంట్లోని. ఇది కమ్మగా ఉంటుంది కాబట్టి దీంట్లో అద్దుకుంటే కారం ఇష్టం ఉన్న వాళ్ళు తింటే బాగుంటుంది. సో ఇది ఒకసారి కలిపేసి నేను బాక్స్ సర్దేయాలి. ఇంతేనండి, ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే కనుక, మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్. స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి.
ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎంత చెప్పినా తక్కువే, కానీ నా తృప్తి కోసం చెప్తున్నాను. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి హెల్దీ రెసిపీస్ తప్పకుండా మన వారణాసి వంటిల్లు ఛానల్లో వస్తూ ఉంటాయి. రోజు 9:15 కల్లా వీడియో అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా? బాయ్. ఇంకా టైం అయిపోతుందండి, నేను బాక్స్లో పెట్టేస్తాను. ఇలా నిండా పెడితే మళ్ళీ ఒప్పుకోదు. చూసారా ఎంత హెల్దీనో. దీంట్లో బఠానీ, ఆ తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, క్యారెట్, నువ్వులు అన్నీ వేసాము. అన్నీ చాలా 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 హెల్దీగా చేశానన్నమాట. నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే, టాటా, బాయ్.